చలో వేమూర్, చలో వేమూర్, చలో వేమూర్. ధ్యాన జగత్ కే, శాకాహార జగత్ కే, పిరమిడ్ జగత్ కే, వేమూరు గ్రామానికి, పిరమిడ్ మాస్టర్లకి, పిఎంసి ఛానల్కి జై హో పత్రిజీ. పిరమిడ్ ప్రారంభోత్సవానికి స్వర్ణమాల పత్రి మేడం గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి. నమస్తే మాస్టర్స్. తిరుపతి నుంచి రవీంద్ర, పీపీజే చిత్తూరు జిల్లా కన్వీనర్. శోభారాణి మేడం 3వ వార్షికోత్సవం తిరుపతిలో తిరుచానూరు నందు నిర్వహిస్తున్నారు. కావున మహిళా ధ్యాన చక్రం మహాచక్రం కూడా జరుగుతున్నది. కాబట్టి అందరూ, అలాగే ఈ చిత్తూరు జిల్లాలో మనకి శోభారాణి మేడం నుంచి పిరమిడ్కి లబ్ధి పొంది ఉన్నాము. కావున అందరినీ ఆహ్వానిస్తున్నాము. పిరమిడ్స్ మాస్టర్స్ అందరూ రావాల్సిందిగా 3వ వార్షికోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ నెల 13వ తేదీ తిరుచానూరు నందు 3వ వార్షికోత్సవం జరుగుతుంది. అందరూ రండి. జై హో పత్రిజీ. ఈరోజు త్రినేత్ర పిరమిడ్ పుత్తూరు ధ్యాన సభ్యుల ఆధ్వర్యంలో, అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చినటువంటి శివప్రసాద్ సారు, రవీంద్ర సారు, బండి శ్రీనివాస్ సారు, మిగతా మంజులా మేడము, భాస్కర్ సారు, అందరూ సభ్యులు అధ్యక్షతలో పుత్తూరు పురవీధులలో ధ్యాన మహాచక్రాలకు తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ కరతాళ పత్రాలు పంచుతూ జోలె పట్టి అన్నదాన కార్యక్రమానికి నిధులు సేకరించడమైంది. దీనికి సహకరించినటువంటి తిరుపతి మాస్టర్స్కి, వేమూరు మాస్టర్స్కి, పుత్తూరు మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పీపీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహిళా చక్రం 3వ వార్షికోత్సవ సంబరాలు తిరుచానూరులో నిర్వహించడం జరుగుతుంది. తేదీ 13/9/2025 పద్మావతి ధ్యాన మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు తిరుచానూరులో నిర్వహించడం జరుగుతుంది. పీపీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చలో తిరుచానూరు, చలో తిరుచానూరు, చలో తిరుచానూరు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరగబోతుంది. ఈ నెల సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరగబోతున్న ధ్యాన మహాయజ్ఞానికి మరి మహాన్నదానం కూడా అక్కడ జరుగుతుంది. కాబట్టి మరి ఆ మహాన్నదానం కోసం జోలెలు పడుతూ అన్ని పట్టణాలు తిరుగుతూ నగరి విచ్చేసాము. మరి నగరిలో ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది. శ్రీ పార్వతీ పరమేశ్వర మెర్కోబా క్రిస్టల్ పిరమిడ్ ఉంది. అది చాలా అద్భుతమైన శక్తి క్షేత్రం. మరి ఆ నిర్వాహకులు కవిత గారు, వనితమ్మ, రమాదేవి గారు, మంజువాణి గారు, మరి అలాగే వీళ్ళందరూ పాల్గొంటున్నారు ఈ జోలె కార్యక్రమంలో. మరి వారందరికీ కృతజ్ఞతలు. మరి ఈ జిల్లా ఇన్ఛార్జిగా యాదవ్ గారు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు. మరి ఈ నగరిలో జోలె కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తూ కరపత్రాలు ఇస్తూ మరి ఈ మహాన్నదానంకి వాళ్ళను కూడా భాగస్వాములు చేయటం కోసం నగరిలో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇచ్చేశారు. వాళ్ళకి శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. జై హో పత్రిజీ. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు మన తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ మరియు జోలె కార్యక్రమాన్ని మన పిఎంసి తరపున నగిరిలో క్రిస్టల్ పిరమిడ్ దగ్గర నుంచి ప్రారంభించి పట్టణమంతా చేయాలని జోలె కార్యక్రమానికి బండి శ్రీనివాస గారితో మరియు నగిరి పిరమిడ్ మాస్టర్తో వెళ్తున్నాము. ఒకసారి నగిరి మాస్టర్స్తో మాట్లాడు. నా పేరు కవిత. ఈరోజు తిరుపతి నుండి మన సార్ వాళ్ళందరూ వచ్చారు. మన ఊర్లో అందరి దగ్గర
ధ్యానం గురించి చక్కగా ఆహ్వానం పలికేదానికి సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళతో మేము ఒక చేద్దామనేసి జోల కార్యక్రమంలో స్టార్ట్ చేశాం సార్. వనిత నగిరి, జై పత్రిజీ, జై జై పత్రిజీ. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది సార్. నా పేరు మంజువాణి. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞంలో మేము పాల్గొనడం కూడా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాము. జై పత్రిజీ.